ముస్లిం మైనార్టీలకు లబ్ధి చేకూర్చేందుకే కాంగ్రెస్ ఎలాంటి తప్పుడు చట్టాలైనా చేస్తుందన్నారు ఎంపీ అరవింద్. గతంలో బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని కాంగ్రెస్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్ని రెచ్చగొడుతున్నారని, అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇవాళ నిజామాబాద్ లో అమిత్ షా పర్యటించనున్నారు. అందుకు సంబంధించి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న అరవింద్ తో రజనీకాంత్ ఫేస్ టు ఫేస్. బీజేపీ అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే ఆయన స్ట్రీట్ కార్నర్ షోలు అట్లాగే సమావేశాలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈరోజు ప్రచారంలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నిజామాబాద్లో పర్యటిస్తున్నారు. నిజామాబాద్లో ఏర్పాటు చేసినటువంటి ఒక బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. టూర్కు సంబంధించి మనతో మాట్లాడేందుకు అరవింద్ గారు మాట్లాడదాం. సార్ చెప్పండి, కేసుల నేపథ్యంలో అమిత్ షా ఈరోజు పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ కూడా బీజేపీకి ప్రతిగా స్టేట్లో కేసులు నమోదు చేసింది. ఈ టైంలో టూర్ ఎట్లా ఉండబోతుంది సార్? టూర్ ఎట్లా చూడండి, అమిత్ షా గారు టూరు ఎక్కడొచ్చినా అది కీలకం మాకు. సో కేంద్ర హోంమంత్రి, మా మ్యాక్సిమం చట్టాలు ఈ దేశంలో తయారు చేసే డిపార్ట్మెంట్ అది, కన్సిడర్ టు బి నెంబర్ 2 ఇన్ ద క్యాబినెట్. యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక చట్టం తీయడానికి ప్రయత్నం చేసింది, కమ్యూనల్ వైలెన్స్ బిల్. ఈ బిల్ ప్రకారం ఎక్కడ కూడా రైట్స్ అయినప్పుడు, కమ్యూనల్ రైట్స్ అయినప్పుడు దోషి మెజారిటీనే, మైనారిటీ దోషి ఉండడు. కశ్మీర్ లాంటి ప్రాంతంలో 2% హిందువులు, 98% ముస్లింలు. అక్కడ కూడా రైట్స్ అయితే దోషి హిందువే, ఎందుకంటే ముస్లింలు దేశంలో మైనారిటీలు కాబట్టి ఇటువంటి బిల్లు తేయడానికి కూడా ప్రయత్నం చేస్తే అప్పుడు భారతీయ జనతా పార్టీ రోడెక్కింది. ఇటువంటి కాంగ్రెస్ పార్టీ తోటి జాగ్రత్తగా ఉండాల్సిందిగా నా మనవి. రెండవది, ఈ మధ్య కూడా రాహుల్ గాంధీ గారు మాట్లాడుకుంటూ అందరి లెక్కలేస్తాము, అందరి ఆస్తులు లెక్కలేస్తాము, అందరి పొలాలు లెక్కలేస్తాము. మన్మోహన్ సింగ్ గారు మాట్లాడుకుంటూ, ప్రధానమంత్రిగా మాట్లాడుకుంటూ ఈ దేశ సంపద మీద మొట్టమొదటి హక్కు ముస్లింలకు ఉంది. ఇవాళ కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా ముస్లింలకి అవుట్ ఆఫ్ ది వే పోయి బ్యాంకులు కూడా రుణాలు ఇవ్వాల్సిందే, దానికి మేము హామీ ఇస్తున్నాము. ఏం చెప్పబోతున్నారు? నిజామాబాద్ పార్లమెంటుకు సంబంధించి ఏదైనా కీలక ప్రకటన ఉండబోతుందా? చూడండి, ఇప్పుడు ఆల్రెడీ అమిత్ షా గారు ఇదివరకు మనకి పసుపు, లాస్ట్ టైం మీరు అన్నట్టు అప్పటి హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు వచ్చి అన్నారు, మనకు ఆల్రెడీ పసుపు బోర్డు వచ్చింది, కార్యాలయాలు ఎక్కడెక్కడ పెట్టాలనేది నిర్ణయం చేస్తారు. ఇవాళ మళ్ళీ హోమ్ మినిస్టర్ గారు వస్తున్నారు. కానీ హోమ్ మినిస్టర్ గారు మనం 10 సంవత్సరాల నుంచి మనము మోడీ గారి ప్రభుత్వం చూస్తూ ఉన్నాము. మనకి పసుపు కోసము రేట్లు పెరగడానికి ఏమేమి పనులు చేయాలో చేస్తూ ఉన్నాము. చెరుకు ఫ్యాక్టరీలు కూడా తెరిపించడానికి అమిత్ షా గారు మేము కోఆపరేట్ చేస్తాము అని అన్నారు అసెంబ్లీ ఎన్నికల టైంలో వచ్చినప్పుడు. అదే రకంగా బీడీ కార్మికులకి 500 బెడెడ్ హాస్పిటల్ మా దగ్గర డిపార్ట్మెంట్లో, సెంట్రల్ గవర్నమెంట్లో డబ్బులు బాగున్నాయి, ఏమి ఇబ్బంది లేదు, మనం పెడదాము. బీడీ కార్మికులకి ఈ ప్రాంతంలో లక్షలాది మంది బీడీ కార్మికులు ఉంటారన్నారు. మా అజెండా కూడా ఈసారి చాలా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ ప్రాంతంలో బాగా తెచ్చుకోవాలా, జగరాన్పల్లి ఎయిర్పోర్ట్ చేసుకోవాలా. రైలు కనెక్టివిటీ బాగా పెరుగుతుంది కాబట్టి కొత్త లైన్లు అవుతున్నాయి 3, ఆర్మూర్, ఆదిలాబాదు, బోధన్, బీదర్ మరియు మహారాష్ట్ర నుంచి కర్నూలు పోయేది డబులింగ్ పని నిజామాబాద్ మీదుగా. పార్లమెంట్ ప్రజలకు సింగల్ లైన్లో అరవింద్ ఏం చెప్తారు? 10 సంవత్సరాలు మోదీ గారిని చూసినాక, 10 సంవత్సరాల తర్వాత భారతదేశాన్ని ప్రపంచ వ్యాప్తంగా భారతదేశం యొక్క గౌరవాన్ని ఏ రకంగా పెంచినారు. సనాతన ధర్మం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతూ ఉంది, మందిరాలు ఎక్కడెక్కడ కడుతున్నారు, ప్లస్ అభివృద్ధి ఏ రకంగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతూ ఉంది. ఇవన్నీ మేము ప్రతిసారి మాట్లాడుతున్నప్పుడు చెప్తా ఉన్నాం. కాబట్టి ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద నేషన్ మనము నరేంద్ర మోడీ గారికి పెద్ద మెజారిటీ ఇచ్చి గెలిపించాల్సిందిగా నేను ప్రత్యేకంగా పసుపు రైతులను కోరుతా ఉన్నాను. రిజర్వేషన్స్ రద్దు చేస్తారంటూ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుంది. బీజేపీ మరోసారి అమిత్ షా వస్తున్నారు. దీని మీద ఏమన్నా మాట్లాడే అవకాశం ఉంది? ఇప్పటికే మోడీ కూడా మాట్లాడినట్టున్నారు. రిజర్వేషన్లు రద్దు చేస్తారు, ఎవరు చేస్తారు, ఎట్లా చేస్తారు అన్నది కాదు. ఆల్రెడీ రిజర్వేషన్లు చాలా పెద్ద యూనివర్సిటీలలో మైనారిటీ స్టేటస్ ఇచ్చేసి సెంట్రల్ యూనివర్సిటీలకి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు తీసేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఇది ఉన్నది, చరిత్రలో ఉంది. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ అయితేనేమి, మనకి జామియా మిలియా యూనివర్సిటీ, ఇవన్నీ ముస్లిం మైనారిటీ స్టేటస్ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ కావు. ఇవన్నీ సెంట్రల్ యూనివర్సిటీలో ఒకప్పుడు కాంగ్రెస్ మెదడులో ఎప్పుడు ఉంటాయండి. కాబట్టి కాంగ్రెస్ పతనానికి దగ్గరలో ఉంది. రానున్న కాలంలో కూడా రేవంత్ లాంటి వ్యక్తి కూడా కాంగ్రెస్లో ఉండకూడదు. మోదీ మూడోసారి ప్రధాని అయ్యేందుకు ప్రజలంతా కూడా సహకరించాలి, ఆయనకు మద్దతుగా నిలవాలనే విషయాన్ని కూడా అరవింద్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్.